హాయ్ ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకు ఎస్ఎస్సి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దట్ ఈస్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సిపిఓ, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ద డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 4th to 28th March 2024. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 28 March 2024. అండ్ ఎంత తొందరగా అప్లై చేస్తే అంత బెటర్, ఎందుకంటే ఈ మధ్యనే ఫేస్ 12 అనేది కూడా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం సర్వర్ బిజీ అనేది వస్తుంది. అప్లికేషన్స్ సబ్మిట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 29 March 2024. అండ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 9th, 10th అండ్ 13th May 2024. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్, ఇంకొకటి వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఆర్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్. పే స్కేల్ వచ్చేసి 35,000 to 1,12,400 ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 35,400 to 1,12,400. అండ్ వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 45 ఫర్ యూఆర్, అండ్ ఓబీసీకి వచ్చేసి 24, ఎస్సీకి వచ్చేసి 30, ఎస్టీకి వచ్చేసి 7, ఈడబ్ల్యూఎస్ 12, టోటల్ వచ్చేసి 101. ఇది మనకు ఓపెన్ అనమాట. అండ్ మిగతా వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నీ మిగతా వాళ్ళకి. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 28 ఫర్ యూఆర్, 15 ఫర్ ఓబీసీ, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్ 61. అండ్ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ చూసినట్లయితే మేల్ ఫీమేల్ ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారండి. యూ కెన్ సీ హియర్. అండ్ దీస్ ఆర్ ద వేకెన్సీస్. ఇంకా అప్లికేషన్ ఫీ చూసినట్లయితే ఇక్కడ ఫీ ఎంత అంటే ₹100 అండి. అండ్ ద ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్, అండ్ వాళ్ళకి ఫీ ఎగ్జామ్షన్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై ద క్యాండిడేట్స్ అప్ టు 29th March. అండ్ ఇక్కడ 10th పాయింట్ చూసినట్లయితే విండో ఫర్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ వచ్చేసి 30 to 31st March. అండ్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామ్ చూసినట్లయితే ఇక్కడ పేపర్ 1 ఉంటుందండి, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ పేపర్ 2 ఉంటుంది, తర్వాత డీటెయిల్ మెడికల్ టెస్ట్. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్కి మీకు డీటెయిల్ రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ పేపర్ 1లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50 అండ్ మార్క్స్ వచ్చేసి 50, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ కూడా 50 అండ్ మార్క్స్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ 50. అండ్ ఆఫ్టర్ క్లియరింగ్ పేపర్ 1 యూ విల్ హ్యావ్ పేపర్ 2, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 అండ్ మార్క్స్ ఆల్సో 200 అండ్ ద డ్యూరేషన్ ఇస్ 2 hours. అండ్ ఇక్కడ 13.6 పాయింట్ చూడండి. Facility to download admission certificates will be made available 3 to 7 days before the examination on the website of concerned regional office. Candidate must bring a printout of the admission certificate to the examination hall. In addition, ఏమేమి తీసుకెళ్ళాలంటే అడ్మిషన్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్యారీ అట్లీస్ట్ 2 passport size recent color photographs, original valid photo ID proof having the date of birth as printed on the admission certificate, such as అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రింట్ చేసి ఉండాలి ఐడి కార్డు పైన. దీంట్లో ఏంటంటే ఆధార్ కార్డ్ ఆర్ ప్రింట్ ఆఫ్ ఈ ఆధార్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇలాంటివి. అండ్ ఇంకా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మీకు ఇంకా ఓటీఆర్ అనేది మీరు ఇంకా కంప్లీట్ చేయకుంటే ఆ ప్రాసెస్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో కూడా చేశాను. స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పానండి, మీరు అందులో చూసుకోవచ్చు. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ కెన్ అప్లై. థ్యాంక్ యూ.